హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం కొన్ని రోజులుగా బిట్ టైకూన్ అనేటటువంటి బిట్కాయిన్ మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దీంట్లో మైనింగ్ అనేది చేస్తున్నామండి. సో ఇప్పటివరకు నేను 2 సార్లు విత్డ్రాల్ అయితే పెట్టడం జరిగింది ఈ బిట్ టైకూన్ మైనింగ్ అప్లికేషన్ నుంచి. సో ఫస్ట్ టైం పెట్టినటువంటి విత్డ్రాల్ ఏదైతే ఉందో అది రాలేదండి, ఫెయిల్ అయిపోయింది. రీజన్ ఏంటనేది తెలియదు. సో ఇక్కడ కస్టమర్ కేర్ను కాంటాక్ట్ అవ్వడానికి కూడా ఎటువంటి మెయిల్ ఐడి అదైతే ఇవ్వలేదన్నమాట. దాని తర్వాత సెకండ్ టైం పెట్టినటువంటి విత్డ్రాల్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయింది, నాకు ఎక్స్చేంజ్కి కూడా రావడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ నేను ఇప్పుడు చూపిస్తాను. దాంతోపాటు ఇప్పుడు మూడోసారి ఈ మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దీంట్లో విత్డ్రాల్ అయితే పెట్టబోతున్నానండి. సో ఇదే వీడియోలో విత్డ్రాల్ అనేది సక్సెస్ అయితే ఎండింగ్లో విత్ ప్రూఫ్ మళ్ళీ చూపిస్తాను, ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను బిట్ టైకూన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఇంకోసారి విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశానండి. ఇక్కడ చూడండి హిస్టరీ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఈ హిస్టరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో హిస్టరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు 2 ఆప్షన్స్ వచ్చాయి చూడండి. నేను రీసెంట్గా పెట్టినటువంటి విత్డ్రా ఒకటి, దాని తర్వాత పాత విత్డ్రా ఒకటి. సో ఇది ఫస్ట్ టైం పెట్టినటువంటి విత్డ్రా అండి. సో ఈ విత్డ్రాలకు సంబంధించిన అమౌంట్ అనేది నాకు రాలేదు, కానీ ఈ విత్డ్రాల్ ఏదైతే ఉందో ఎక్కువ అమౌంట్ది, ఇదైతే నాకు బైనాన్స్ ఎక్స్చేంజ్కి వచ్చింది. 2 కూడా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశానండి. కింద కుడివైపు కార్నర్లో అసెట్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసేసి ఆన్ చైన్ డిపాజిట్ క్లిక్ చేసి ఇక్కడ బిట్ కాయిన్ సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ బిట్ కాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో జస్ట్ దీని మీద సెలెక్ట్ చేశాను, ఓకే క్లిక్ చేసి ఇక్కడ హిస్టరీ సింబల్ ఉంది చూడండి, ఆ హిస్టరీ సింబల్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేసి బీటీసీ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి ఇదివరకు నాకు వచ్చినటువంటి, సో ఇదివరకు నాకు వచ్చినటువంటి బిట్ కాయిన్ ఏదైతే ఉందో రిసీవ్ చేసుకున్నది ఇక్కడ టోటల్గా హిస్టరీ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి నేను బిట్ టైకూన్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఉన్నటువంటి టైం చూడండి, మే 26వ తేదీ నేను విత్డ్రాల్ పెట్టడం జరిగింది. అది కూడా ఎంతంటే 0.000114. సో ఇక్కడ నాకు అమౌంట్ వచ్చింది ఎప్పుడు అంటే మే 27వ తేదీ 0.00114. సో అక్కడ విత్డ్రాల్ పెట్టినటువంటి బిట్ కాయిన్ ఏదైతే ఉందో అది నా బైనాన్స్ ఎక్స్చేంజ్కి రావడం జరిగింది అనమాట. సో అంతకంటే ముందు పెట్టింది ఏదైతే ఉందో విత్డ్రాల్, ఇదొక్కటి నాకు రాలేదు. సో ఇప్పుడు ఇంకోసారి నేను విత్డ్రాల్ అనేది అప్లై చేస్తానండి. జస్ట్ ఏం లేదు, మళ్ళీ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి చూపిస్తా. ఇలా అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. దాని తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా ఆల్ అమౌంట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బైనాన్స్ ఎక్స్చేంజ్కి వెళ్ళేసి హోమ్ పేజ్కి వెళ్తాను. స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నా. బైనాన్స్ ఎక్స్చేంజ్కి వచ్చిన తర్వాత ఈ కింద అసెట్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్స్ క్లిక్ చేస్తున్నా. సో యాడ్ ఫండ్స్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇది ఆన్ చైన్ డిపాజిట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేస్తున్నానండి. దాని తర్వాత మనకు బీటీసీ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేసి ఇక్కడ చూజ్ నెట్వర్క్లో బిఎన్బి స్మార్ట్ చైన్ BEP20 ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షను బిఎన్బి స్మార్ట్ చైన్ BEP20 అనమాట. సో అందుకనేసి ఇక్కడ నేను BEP20 ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేశాను. కాపీ చేసేసి తిరిగి బిట్ టైకూన్ అప్లికేషన్కి వచ్చేసి ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఈ కింద విత్డ్రావల్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత విత్డ్రాల్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సో విత్డ్రావల్ కంప్లీట్ అయిందా లేదని చెక్ చేసుకోవడానికి ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మళ్ళీ క్లిక్ చేశాను. ఇక్కడ మళ్ళీ హిస్టరీ ఏదైతే ఉందో ఇక్కడ క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి విత్డ్రాయింగ్ అనేసి ఒక ఆప్షన్ అయితే పడింది అనమాట. 0.000016
98,000 బిట్ కాయిన్ అయితే నేను విత్డ్రాల్ పెట్టడం జరిగింది. సో ఇది నా ఎక్స్చేంజ్కి రావడానికి 1 to 3 days వర్కింగ్ టైం అయితే పడుతుంది అనేసి చెప్పారు. ఫస్ట్ టైం విత్డ్రాల్ పెట్టినప్పుడు రాలేదు, సెకండ్ టైం విత్డ్రాల్ పెట్టినప్పుడు కరెక్ట్గా 1 dayలోనే వచ్చేసింది. సో ఇక్కడ 1 to 3 days అన్నారు కాబట్టి నేను అప్పటి వరకు వెయిట్ చేసి విత్డ్రాల్ అనేది వస్తే దీనికి అటాచ్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో 24 గంటల తర్వాత నాకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి స్క్రీన్ మీద, బిట్ కాయిన్ అనేది మీ బైనాన్స్ అకౌంట్ డిపాజిట్ అవుతుంది అనేసి. ఆ నోటిఫికేషన్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ 0.00001698 BTC డిపాజిట్ అవుతున్నట్టు ఒక మెసేజ్ వచ్చింది. దాని తర్వాత డిపాజిట్ కన్ఫర్మ్ అయినట్టు ఇలా వచ్చిందనమాట. దాంతోపాటు నాకు మెయిల్కి కూడా ఒక మెయిల్ అయితే రావడం జరిగింది BTC డిపాజిట్ గురించి. చూడండి, BTC డిపాజిట్ కన్ఫర్మ్డ్ అనేసి. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా నాకు BTC డిపాజిట్ అనేది వచ్చినట్టు 0.00001698 BTC వచ్చినట్టు ఇలా నోటిఫికేషన్ వచ్చింది. సో బైనాన్స్ ఎక్స్చేంజ్కి అయితే నాకు BTC అయితే రావడం జరిగింది, కంప్లీట్ అయిందనమాట. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. బిట్ టైకూన్ మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాని నుంచి మనం పెట్టినటువంటి విత్డ్రాల్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ అయ్యాయి. ఇక్కడ చూడండి, ఇంకొకసారి కూడా చూపిస్తాను. బిట్ టైకూన్ వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హిస్టరీ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మనకు స్టేటస్ సక్సెస్ అయినట్టు చూపిస్తుంది. సో నేను నిన్న BTC విత్డ్రాల్ అనేది పెట్టడం జరిగిందండి. సో నేను పెట్టిన 3 విత్డ్రాల్స్లో ఇప్పటి వరకు 2 సక్సెస్ అయ్యాయి. ఈ ఫస్ట్ది మటుకు ఫెయిల్ అయిందనమాట. సో దీనికి రీజన్ ఏంటనేది తెలియదు. నేను కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే ఎక్కడ ఆప్షన్ అయితే దొరకలేదండి. సో మొత్తం మీద బిట్ టైకూన్ మైనింగ్ ఏదైతే ఉందో అది సక్సెస్ అవుతుందని అయితే చెప్పవచ్చు అనమాట. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.